నమస్కారం 108 టీవీకి స్వాగతం. నేను మీ గౌరీ. మనమైతే ఈరోజు మార్తాండ నగర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికైతే వచ్చేసాం. మరి ఈరోజు అమ్మవారి అలంకరణ, ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. సో వ్యూవర్స్, ఈరోజైతే అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో అయితే ఉన్నారంట. ఆ విశేషాల గురించి చెప్పడానికి నవీన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఈ అమ్మవారిని ఎప్పటి నుంచి మీరు పెట్టారు? అసలు దీని విశిష్టత ఏంది? దీని వెనుకున్న రీజన్ ఏంటి చెప్పండి. మేము గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేషుని పూజలు చేస్తుంటాము. రీసెంట్గా కరోనా తర్వాత అందరూ బాగుండాలి అని చెప్పేసి మేము కరోనా తర్వాత స్టార్ట్ చేయాల్సి వచ్చింది అమ్మవారు. ఇది 4th ఇయర్ అన్నమాట. మనము ఏదైనా సరే శుభకార్యాలైనా మంచిగా కావాలనుకొని కోరుకోవాలి, 10 మంది మంచిగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మవారిని స్టార్ట్ చేసినాం. 4 years నుంచి అయితే చేస్తున్నారు. దీనికి ఎవరండి స్పాన్సర్స్? మొత్తం అసోసియేట్ అంతా మీరేనా? యూత్ మొత్తము బస్తీ వాసులు. ఇది అభయాంజనేయ ఆలయ కమిటీ ఇది అన్నమాట. ఆలయ కమిటీ మరియు మా బస్తీలో మార్తాండ నగర్ బస్తీ వాసులందరూ సహకారంతో ఈ అమ్మవారిని స్టార్ట్ చేసినాం. ఈరోజు అమ్మవారి అలంకరణ గురించి ఏమైనా చెప్తారా? ఇవాళ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అవతారంతో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో 9 రోజులు 9 రకాలుగా మనం అలంకరించడం జరుగుతుంది. ఇవాళ శివయ్య ఆ అమ్మవారి దగ్గరకు వచ్చేసి భిక్షాటన చేసే రూపంలో ఇవాళ అమ్మవారు అలంకరించేది జరిగింది. నవీన్ రెడ్డి గారు, మా 108 ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు చెప్పండి. తెలంగాణ ఆడపడుచులకు, బతుకమ్మ మరియు తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. మీరు ఎల్లవేళలా మంచిగా ఉండాలి. అమ్మవారి దయ మీకు ఎల్లవేళలా ఉండాలి. మీకు మీ 108 ఛానల్కి ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పూజారి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 4 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇక్కడ 4 సంవత్సరాల నుండి కూడా అమ్మవారిని పెట్టుకుంటున్నారు వీళ్ళు. అలాగే అందరికన్నా కూడా ఇక్కడ ఎలానంటే మనకి అమ్మవారు అంటే కూడా వచ్చేసి ఆడవాళ్ళకి ప్రీతికరం కాబట్టి ఇక్కడ మన కమిటీ పిల్లగాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఆ మగవారు ఎవరిని రానియకుండా మొత్తం పిల్లగాళ్ళందరూ కూడా పక్క నుండి ఆడవాళ్ళకి కుంకుమ పూజలు చేపిస్తూ 9 రోజులు అలా గత 4 సంవత్సరాలు కూడా కుంకుమ పూజలు చేపిస్తున్నారు. ఎందుకంటే మనకి అమ్మవారు వచ్చేసి ఓన్లీ ఆడవాళ్ళే చేసుకుంటారు. గణపతి అవన్నీ అంటే వేరే వేరే వాళ్ళు చేసుకుంటారు కదా. సో అందుకని ఆడవాళ్ళకి ప్రీతికరంగా కుంకుమ పూజలు 9 రోజులు కూడా చేసి అలా దసరా చేపిస్తున్నారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అయితే అమ్మవారు ఉన్నారు. మరి దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? అన్నపూర్ణాదేవి అంటే మనకి సదా ఎప్పుడూ కూడా అన్నం పెడుతుంటారు. సో అలానే ఈరోజు స్వయాన శివుడే అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తారు కాబట్టి అందుకనే అన్నపూర్ణాదేవి అలంకరణలో ఈరోజు మనకు ఉన్నారు. ఇక్కడ మా ప్రేక్షకులకి మరి విషెస్ చెప్పేయండి. దసరా శుభాకాంక్షలు అందరికి కూడా. హరిహం. ఇప్పుడైతే అభిలాష్ గారు మనతో మాట్లాడతారు. రండి, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అభిలాష్ గారు, చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? మీ పాత్ర ఇందులో ఎంత ఉంది? ఈ విశిష్టత ఏంటి? మేము గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ ఉత్సవాలను చేయడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే కరోనా వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారో దాని తర్వాత మేము ఈ అమ్మవారిని పెట్టాలి, లోక కళ్యాణం కోసం అమ్మవారిని నిలబెట్టాలని సంకల్పించాం. అభయాంజన యూత్ వాళ్ళందరం కలిసి ఈ ఉత్సవాలను చేస్తాం. ప్రతి సంవత్సరం 9 రోజులు ఇక్కడ నవరాత్రులు అనేవి జరుగుతాయి. ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని మేము నిలబెట్టుకొని కొలుచుకుంటాం. మా ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు చెప్పండి. 108 టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీ పేరండి? నా పేరు జ్యోతి. నా పేరు విజయ. పూజ. విశాలాక్షి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? 4 years, 4వ సంవత్సరం ఇది. మేము కూడా సేమ్. 2 साल हो गया. మేము 5 years వస్తున్నాం. మీ అందరూ కుంకుమార్చనలో పాల్గొంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయో చెప్తారా? చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ న్యూ ఆఫీస్ ఫైర్ మార్తాండ నగర్లో ఇక్కడే బాగా జరుగుతుంది. ఇక్కడే పెడుతున్నారు, ఎక్కడ పెట్టడం లేదు. మా మార్తాండ నగర్ అన్నిటికీ అందరి మహిళలకు ఇక్కడ బాగా కుంకుమార్చన బాగుంటుంది. మా ప్రేక్షకులకు దసరా విషెస్ చెప్పేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ పూజలు బాగా జరుగుతున్నాయి. లక్కీ గారు అయితే పంతులు గారు అయితే అందరూ బాగా చేస్తున్నారు. दसरा शुभाकांक्षल. मुझे तो तेलुगु नहीं आता पर हिंदी में बोल रही हूँ. मुझे बहुत अच्छा लगता है. यहाँ 2 साल से आ रही हूँ. बहुत अच्छा लगता है. ఇక్కడ పూజలు బాగా చేస్తారమ్మా. అందరూ వస్తారు, చేసుకుంటారు. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. హ్యాపీ దసరా. నమస్కారం అమ్మ, మీ పేరు? రమణ.
ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారమ్మా? మేము ఇక్కడే ఉంటాము. ఇంకా వినాయకుడిని పెడతారు, తర్వాత 3 ఇయర్స్ నుంచి అమ్మవారిని పెడుతున్నారు. ఇక్కడ మార్తాండ నగర్లో పూజలు ఎలా జరుగుతాయి, కుంకుమార్చనలో పాల్గొనడం ఎలా ఉంది, అమ్మవారి విశిష్టత గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. అమ్మవారు మా కమిటీ పిల్లలు బాగా చేస్తారు. మమ్మల్ని అందరినీ బాగా ఆహ్వానించి అందరూ మంచిగా నిష్ట నియమాలతోటి బాగా చేసుకుంటాము. 108 టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు అని చెప్పాలి. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. భవానీకి నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో అభినవ్ కుషన్ ఉన్నారు. ఈ పెద్దవాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. చెప్పండి, ఇక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్తో పాటు మేము డైలీ ఇక్కడనే చిన్న చిన్న వర్క్స్ అవన్నీ చేసుకుంటాం. అమ్మవారికి సేవ చేస్తూ ఉంటాం. సూపర్. ఇప్పుడు మా ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు చెప్పేస్తారా మరి? మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు 108 టీవీ ఛానల్ వారికి విజయదశమి శుభాకాంక్షలు. సూపర్, థ్యాంక్ యూ. అభయ ఆంజనేయ యూత్ కమిటీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు మన మార్తాండ నగర్ మహిళా శక్తి వాళ్ళు విషెస్ చెప్తారు రండి. ఓకే, 1 2 3. హ్యాపీ దసరా.